విద్యార్థులందరికీ నమస్కారము. ఈ రోజు మనము 9వ తరగతి తెలుగు ఉపవాచకంలోని స్వరాజ్య వీరులు లో భాగంగా ఉన్న ఆంధ్ర భీష్మ జ్ఞాపతి సుబ్బారావు పాఠం గురించి తెలుసుకుందాం. ఆంధ్ర భీష్మ జ్ఞాపతి సుబ్బారావు ఆ రోజు 1885వ సంవత్సరం డిసెంబర్ 28వ తేదీ. భారత స్వాతంత్ర్య పోరాటంలో ఒక గొప్ప సన్నివేశం ఆ రోజు బొంబాయిలో జరగబోతోంది. భారత జాతీయ కాంగ్రెస్ అక్కడ ఆవిర్భవిస్తోంది. గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో జరుగుతున్న ఆ ప్రారంభోత్సవానికి 72 మంది పెద్దలు విచ్చేశారు. అందులో పాల్గొన్న తెలుగువాడు జ్ఞాపతి సుబ్బారావు. 1856వ సంవత్సరం జనవరి 14వ తేదీన నెల్లూరులో సుబ్బారావు జన్మించారు. ఆ రోజు మకర సంక్రాంతి పండుగ. వారి తండ్రి వీరరాఘవరావు, తల్లి రంగమ్మ. ఆయన చిన్ననాటనే ఆ కుటుంబం రాజమండ్రి వచ్చి స్థిరపడింది. ఆయన బాల్యం అంతా పేదరికంలో గడచింది. వీధి దీపాలు వెలుగులో చదువుకుని మద్రాసులో B.A. పాసయ్యారు. కొన్నాళ్లు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. అలా బోధనా కార్యక్రమం చేస్తూనే న్యాయశాస్త్ర విద్య చదువుకొని న్యాయవాదిగా మంచి పేరు తెచ్చుకున్నారు. రాజమండ్రిలో ఆ రోజుల్లో సంఘ సంస్కరణ ఉద్యమం గొప్పగా సాగుతోంది. వీరేశలింగం తలపెట్టిన వితంతు వివాహాలకు, స్త్రీ విద్యకు, పురమందిర నిర్మాణానికి ఎంతగానో సహకరించారు జ్ఞాపతి సుబ్బారావు. తొలి నుండి ఆయనలో కార్యనిర్వహణ దీక్ష, సామర్థ్యం, పట్టుదల చాలా ఎక్కువ. అందుకే ఎన్నో అసాధ్యమైన కార్యాలను కూడా ఆయన సునాయాసంగా చేసేవారు. కొందరు మిత్రులతో కలిసి 1878వ సంవత్సరంలో ది హిందూ పేరుతో ఒక ఆంగ్ల దినపత్రికను స్థాపించారు. దానితో పాటుగా తెలుగులో చింతామణి పత్రికను, ఇంగ్లీషులో ఇండియన్ ప్రోగ్రెస్ పత్రికను స్థాపించి నిర్వహించారు. అంతేకాదు, సాహిత్యాభివృద్ధిని కోరుకుని చింతామణి పత్రికలో తెలుగు నవలల పోటీని ఏర్పాటు చేసి ఉత్తమ నవలా రచనను ప్రోత్సహించారు. భగవద్గీతను ముద్రించి విద్యార్థులకు ఉచితంగా పంచిపెట్టి యువతలో నైతిక వికాసానికి కృషి చేశారాయన. స్వాతంత్ర్య పోరాటంలోనూ, బ్రిటిష్ ప్రభుత్వంలో ప్రజాప్రాతినిధ్యం వహించడంలోనూ ఆయన ఎంతో సమర్థవంతంగా పనిచేశారు. 1893 నుండి 1899 వరకు ఉమ్మడి మద్రాసు శాసనసభలో ఉత్తర సర్కారు జిల్లాల ప్రతినిధిగా ప్రజా సంక్షేమానికి కృషి చేశారు. 1898లో మద్రాసులో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకు ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు. ఆయన సారథ్యంలో కాంగ్రెస్ మహాసభలు ఎంతో విజయవంతమయ్యాయి. 1914లో విజయవాడలో నిర్వహించిన రెండవ ఆంధ్ర మహాసభకు జ్ఞాపతివారు అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు. 1917లో కలకత్తాలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలో ఆంధ్రులకు ప్రత్యేక సర్కిల్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కూడా జ్ఞాపతివారినే అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. రాజమండ్రి పురపాలక సంఘానికి తొలి చైర్మన్ జ్ఞాపతివారే. ప్రసిద్ధ దేశభక్తుడు, లీడర్ పత్రికా సంపాదకుడైన C.Y. చింతామణితో కలిసి 1914లో కోస్తా జిల్లాలలో పర్యటించిన జ్ఞాపతి సుబ్బారావు తన ప్రసంగాలతో స్వదేశీ భావనని వ్యాప్తి చేశారు. భారత జాతీయ కాంగ్రెసు ప్రధాన కార్యదర్శిగా స్వాతంత్ర్య పోరాటంలో, సాంఘిక సేవారంగంలో నిరంతరం సేవ చేశారు. జ్ఞాపతి సుబ్బారావు గారి జీవితంలో ఓ గొప్ప సంఘటన 1897లో జరిగింది. భారతదేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన స్వామి వివేకానందుడు అమెరికా నుండి తిరిగి వచ్చినప్పుడు మద్రాస్ ఓడరేవులో స్వామిని ఆహ్వానించి తొలి పూలమాల సమర్పించిన గౌరవం ఆయనకే దక్కింది. స్వాతంత్ర్య పోరాటానికి తొలి అడుగులు పడుతున్న దశలో జ్ఞాపతి సుబ్బారావు నిర్వహించిన పాత్ర గొప్పది. తొలితరం స్వాతంత్ర్య పోరాట నాయకులలో ప్రసిద్ధులైన జ్ఞాపతి సుబ్బారావును ప్రజలు ప్రేమతో ఆంధ్ర భీష్మ అని ప్రశంసించారు. 1941వ సంవత్సరం జనవరి 15వ తేదీన ఆ దేశభక్తుడు తన జీవితాన్ని చాలించారు. విద్యార్థులందరికీ నమస్కారము. ఈ రోజు మనము 9వ తరగతి తెలుగు ఉపవాచకంలోని స్వరాజ్య వీరులు లో భాగంగా ఉన్న దేశభక్త కొండ వెంకటప్పయ్య పాఠం గురించి తెలుసుకుందాం. 2 దేశభక్త కొండ వెంకటప్పయ్య అనాదిగా కళలకు,
విద్యకు పేరొందిన గుంటూరు నగరంలో 1866వ సంవత్సరం ఫిబ్రవరి 22వ తేదీన ఒక సామాన్యమైన కుటుంబంలో వెంకటప్పయ్య జన్మించారు. వారి తండ్రి కోటయ్య, తల్లి బుచ్చమ్మ. వారి చిన్ననాటి రోజులు పేదరికంలోనే గడిచాయి. పాత గుంటూరులోనే వారి ప్రాథమిక విద్య సాగింది. గుంటూరు మిషన్ పాఠశాలలో చదువుకునే రోజుల్లో వారికి నాటకరంగంలో అడుగుపెట్టే అవకాశం కలిగింది. వెంకటప్పయ్య మంచి నటుడు. తన నటనతో స్త్రీ పాత్రల్ని గొప్పగా పోషించి గుంటూరులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత రోజుల్లో మద్రాసులోని క్రైస్తవ కళాశాలలో ఉన్నత విద్య పూర్తి చేశారు. ఆ రోజుల్లో న్యాయవాద వృత్తికి ఎక్కువ గౌరవం ఉండేది. పైగా అది స్వతంత్రమైన వృత్తి. అందుకే కొండ వెంకటప్పయ్య బి.ఎల్. చదువుకున్నారు. అప్పట్లో మచిలీపట్నం కోర్టుల్లో న్యాయవాద వృత్తికి అవకాశాలు ఎక్కువగా ఉండేవి. అందువల్ల వెంకటప్పయ్య తన ప్రాక్టీసును మచిలీపట్నంలో ఆరంభించి కొద్ది రోజుల్లోనే మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన నిజాయితీ, నిబద్ధత అందరి దృష్టిని ఆకర్షించింది. న్యాయమూర్తులకు కూడా వెంకటప్పయ్య అంటే చాలా గౌరవం ఏర్పడింది. న్యాయవాదిగా వెంకటప్పయ్య కీర్తి ప్రతిష్టలు గుంటూరు కృష్ణా ప్రాంతాలలో మారుమూల ప్రాంతాలకు కూడా వ్యాపించాయి. చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో తన మిత్రుడు ఒకరు ఆర్థికంగా ఇబ్బంది పడడం చూసి అందుకోసం బడిపిల్లలకి ట్యూషన్ చెప్పి నెలకు 7 రూపాయలు సంపాదించి ఆ డబ్బుని తన స్నేహితుడికి నెలనెలా సహాయం చేసిన సహృదయం ఆయనది. బాల్యంలోనే వెంకటప్పయ్య మీద సంఘ సంస్కరణ, దేశ సేవ అనే 2 గొప్ప విషయాలు ఎంతగానో ప్రభావం చూపించాయి. ముఖ్యంగా సంఘ సంస్కరణ రంగంలో కందుకూరి వీరేశలింగం మార్గం ఆయనకు ఎంతో నచ్చింది. దేశవ్యాప్తంగా జాతీయ ఉద్యమం వెల్లివిరుస్తున్న కాలం అది. ప్రజానీకంలో జాతీయ భావాలను విస్తృతంగా వ్యాప్తి చేయడానికి పత్రిక గొప్ప సాధనం అన్న విషయాన్ని గమనించి 1902వ సంవత్సరంలో దాసు నారాయణరావుతో కలిసి కృష్ణా పత్రిక ప్రారంభించారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో కృష్ణా పత్రిక ఎంతో గొప్ప పాత్ర పోషించింది. 3 ఏళ్లు ఆ పత్రికను నిర్వహించి 1905వ సంవత్సరంలో ముట్నూరు కృష్ణారావు గారికి కృష్ణా పత్రికను అందించారు. సంఘ సంస్కరణ రంగంలో ఎన్నో సేవా కార్యక్రమాలకు ఆయన అందించిన సహకారం ఎంతో గొప్పది. తన గృహంలోనే వయోజనులైన స్త్రీలకు చదువు చెప్పడానికి, చేతివృత్తులు నేర్పడానికి ఒక పాఠశాల ప్రారంభించారు. ఉన్నవ లక్ష్మీబాయమ్మ నేతృత్వంలో సాగిన ఈ పాఠశాలే శారదానికేతనంగా పేరొందింది. ఈ పాఠశాల అభివృద్ధి కోసం తన ఆస్తిని అమ్మి ఆ రోజుల్లోనే 10,000 రూపాయల విరాళమందించిన సహృదయమూర్తి కొండ వెంకటప్పయ్య. అలాగే తన శిష్యుడు, ఆప్తుడు అయిన గొల్లపూడి సీతారామశాస్త్రి ప్రారంభించిన వినయాశ్రమానికి కూడా పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చి ప్రోత్సహించిన దేశభక్తుడాయన. 1887లో మద్రాసులో భారత జాతీయ కాంగ్రెస్ 3వ మహాసభలు జరిగాయి. అప్పుడు అక్కడ ఆయన న్యాయశాస్త్ర విద్య చదువుతున్నారు. అక్కడే ప్రసిద్ధులైన కాంగ్రెస్ నాయకులను దర్శించడం జరిగింది. ఆనాటి నుండే ఆయన మనసులో జాతీయ కాంగ్రెస్ ఎడల అంతులేని ఇష్టం కలిగింది. ఏ కాంగ్రెస్ మహాసభని దర్శించడానికి ఆయన విద్యార్థిగా వెళ్లారో అదే జాతీయ కాంగ్రెస్ మహాసభకు ఆయన అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు. 1921లో అఖిల భారత కాంగ్రెస్ కార్యవర్గ సభలలో బెజవాడలో నిర్వహించడానికి ఆయన చూపిన పట్టుదల, దీక్ష చాలా గొప్పవి. సభల్ని విజయవంతం చేయడంతో పాటుగా తిలక్ స్వరాజ్య నిధికి వేలాది రూపాయలు విరాళాన్ని సంపాదించి పెట్టారు. ఆ తరువాత కాలంలో జరిగిన పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమంలో పాల్గొని తొలిసారిగా జైలు శిక్ష అనుభవించారు. 1927లో జరిగిన సైమన్ గోబేక్ ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసి జైలు శిక్ష విధించింది. 1930లో జరిగిన ఉప్పు సత్యాగ్రహ సందర్భంగానూ 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలోనూ కూడా వెంకటప్పయ్య అరెస్టు చేయబడి జైలు శిక్షలకు గురయ్యారు. ఆయన కృషితో తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం బాపట్లలో 1913లో ప్రథమాంధ్ర మహాసభ నిర్వహించారు. ఆ తరువాత నెల్లూరులో జరిగిన ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడిగా ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి ఒక కార్యక్రమాన్ని రూపొందించారు.
1917లో మాంటేగ్ చెమ్స్ఫర్డ్ ప్రతినిధివర్గం మద్రాసు వచ్చినప్పుడు ఒక ప్రతినిధి బృందంతో వెళ్లి ఆంధ్రరాష్ట్ర స్థాపన గురించి, భాషా ప్రాతిపదికపై రాష్ట్రాల విభజన గురించి వివరించారు. 1933లో మహాత్మాగాంధీజీ ఆంధ్రప్రాంతంలో యాత్ర సాగించినప్పుడు కొండ వెంకటప్పయ్య ఆ కార్యక్రమం అంతా తానే పూనుకుని నిర్వహించారు. దేశం కోసం వేలాది రూపాయలు నిధిని వసూలు చేశారు. అయితే అప్పుడు ఆయన భార్య తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. మృత్యుశయ్య మీదున్న తన భార్యను వదిలిపెట్టి మహాత్ముడి వెంట ఆంధ్రరాష్ట్ర సంచారం చేశారు వెంకటప్పయ్య. ఆ విషయాన్ని గాంధీజీ సభాముఖంగా పేర్కొని భార్యాభర్తల్ని శ్లాఘించారు. వెంకటప్పయ్య మంచి రచయిత. కడలూరు జైలులో ఉన్నప్పుడు డచ్ రిపబ్లిక్ గ్రంథం రచించారు. ఆ తరువాత తన స్వీయ చరిత్రను 2 భాగాలుగా రాశారు. శ్రీ వెంకటేశ్వర సేవానందలహరి శతకం, ఆధునిక రాజ్యాంగ సంస్థలు అన్న గ్రంథాన్ని రాశారు. రాజకీయ రంగంలోకి అడుగు పెట్టకుండా ఉంటే ఆయన మంచి కవిగా ప్రసిద్ధి పొందేవారని, వారి కలం నుండి ఎన్నో కావ్యాలు వెలుగు చూసేవని పెద్దలంటారు. మహాత్మాగాంధీ మాటను తన మాటగా, గాంధీజీ బాటను తన బాటగా చేసుకుని జీవితాంతం సత్యనిరతితో, సత్ప్రవర్తనతో, నీతి నిజాయితీలతో జీవితాన్ని సార్థకం చేసుకున్న ఉత్తముడాయన. దేశాన్ని, సంఘాన్ని అంతగా ప్రేమించిన ఆ దేశభక్తుడు 1949 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం నాడే పరమపదించడం నిజంగా ఓ విచిత్రం. విద్యార్థులందరికీ నమస్కారము. ఈ రోజు మనము 9వ తరగతి తెలుగు ఉపవాచకంలోని స్వరాజ్య వీరులు లో భాగంగా ఉన్న దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పాఠం గురించి తెలుసుకుందాం. 3 దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు ఆంధ్రపత్రిక పేరు చెప్పగానే మొదట గుర్తొచ్చే పేరు కాశీనాథుని నాగేశ్వరరావు. తెలుగు భాషా వికాసాలకు ఉద్యమించిన ఆంధ్రపత్రికను స్థాపించి తెలుగు భాషను, తెలుగునేలను ఎన్నో విధాలుగా సంపన్నవంతం చేసిన మహనీయుడు. కాశీనాథుని వారు స్థాపించిన తెలుగు సాహిత్య మాసపత్రిక భారతి చేసిన తెలుగు భాషా సేవ అనితర సాధ్యం. దీనికి తోడు కాశీనాథుని వారు స్థాపించిన అమృతాంజనం దేశ ప్రజలకు అందిన అమూల్యమైన ఔషధం. అమృతాంజన లాభాలన్నీ ఆయన తిరిగి దేశానికే వినియోగించారు. ప్రాతస్మరణీయుడైన కాశీనాథుని నాగేశ్వరరావు 1867వ సంవత్సరము మే 1వ తేదీన కృష్ణా జిల్లా ఎలకూరులో జన్మించారు. తల్లిదండ్రులు శ్యామలాంబ, బుచ్చయ్య. బారసాల నాడు పెద్దలు ఆయనకు పెట్టిన పేరు నాగలింగం. కాలక్రమంలో నాగలింగమే నాగేశ్వరరావుగా మారింది. మొదటి నుండి ఆయనకు చదువు అంటే ఆసక్తి ఉండేది. అయితే వ్యాపారం అంటే కూడా చాలా ఇష్టం ఉండేది. చిన్ననాట ఆయనకు ఎటువంటి చదువు చెప్పించాలనే విషయంలో తల్లిదండ్రుల మధ్య భిన్నాభిప్రాయం ఉండేది. తండ్రికి సంస్కృతం చదివించాలని ఉండేది. తల్లి దృష్టిలో సంస్కృతం కన్నా ఇంగ్లీషు చదువుకొంటేనే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. చివరికి ఆమె మాటే నెగ్గింది. నాగేశ్వరరావు బందరులోని హిందూ హైస్కూల్లో చదివి 11వ తరగతి పాసయ్యాడు. సరిగ్గా ఆ రోజుల్లోనే ఆయన తండ్రి మరణించారు. ఆ దుమఖాన్ని తనలోనే అణచుకుని ఆయన ఇంటర్ పూర్తి చేసి మద్రాసులో డిగ్రీ చదివేరు. ఆ రోజుల్లో ఆయనకు రెంటాల వెంకట సుబ్బారావు పరిచయం అయ్యారు. ఆయన మేనకోడలు రామాయమ్మని వివాహం చేసుకున్నాడు నాగేశ్వరరావు. కాశీనాథుని వారిది తొలి నుండి స్వతంత్ర వ్యక్తిత్వం. అందుకే ఎవరి దగ్గర ఉద్యోగం చేయాలని లేదు ఆయనకు. వ్యాపారం మీద ఆయన దృష్టి పడింది. బొంబాయిలో విలియం అండ్ కో సంస్థలో చేరాడు. ఆ సంస్థ యజమానులు ఆ సంస్థను వదిలి తమ దేశానికి వెళ్లిపోదామని అనుకుని ఆ వ్యాపారాన్ని నాగేశ్వరరావు గారికి అప్పగించారు. 1899లో ఆయన అమృతాంజనం తయారు చేయడం మొదలుపెట్టారు. 1903 నాటికి ఆ వ్యాపారం ఎంతో వృద్ధి చెందింది. అమృతాంజనం విదేశాలకు కూడా ఎగుమతి అయ్యింది. దాంతో వ్యాపారం లాభాల బాట పట్టింది. ఇక్కడే కాశీనాథుని వారికి మిగిలిన వ్యాపారులకు ప్రధానమైన భేదం ఉంది. అలా ప్రజల నుండి ఆయన సంపాదించిన సొమ్ముని తిరిగి దేశం కోసం, దేశాభివృద్ధి కోసం వినియోగించాలనుకున్నారు. 1907 సూరత్లో జరిగిన జాతీయ కాంగ్రెస్ మహాసభలకు ఆయన హాజరయ్యారు.
ఆ మహాసభల ప్రభావం వారిపై బాగా పడింది. దేశ స్వాతంత్ర్య పోరాటాన్ని ఉత్తేజితం చేయాలన్న బలమైన సంకల్పంతో 1908లో ఆంధ్ర పత్రికను ఆరంభించారు. బొంబాయి కన్నా మద్రాసులో పత్రిక ప్రచురణ చేస్తే బావుంటుంది అన్న ఆలోచన రాగానే ఆయన ఆంధ్రపత్రిక ప్రచురణని మద్రాసుకి మార్చారు. మద్రాస్ నుండి 1914న ఆంధ్రపత్రిక దినపత్రికగా మొదలయ్యింది. ఆ రోజుల్లోనే ఆంధ్రపత్రిక వారపత్రిక కూడా వెలువడింది. అప్పుడే తొలి ప్రపంచ యుద్ధం ఆరంభమైంది. ఆనాటి భారత స్వాతంత్ర్య పోరాటాన్ని, మొదటి ప్రపంచ యుద్ధాన్ని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని తెలుగు అక్షరాలలో తెలుగువారికి అందించిన ఘనత కాశీనాథుని నాగేశ్వరరావుకే దక్కుతుంది. సహాయ నిరాకరణోద్యమం దేశంలో ఆరంభం కాగానే కాశీనాథునివారు గాంధీ మహాత్ముని మార్గాన్ని త్రికరణ శుద్ధిగా అనుసరించారు. పత్రిక ద్వారానే కాక స్వయంగా తెలుగు ప్రాంతమంతా తిరిగి ప్రజల్ని చైతన్యవంతం చేశారు. స్వాతంత్ర్యోద్యమానికి పత్రిక ద్వారా సేవ చేయడమే కాదు, స్వాతంత్ర్య వీరులకు ఎన్నో విధాలుగా ఆర్థిక సహాయం అందించిన మహానుభావుడాయన. స్వరాజ్య పోరాటంలో పాల్గొన్న వారిలో ఎవరికి ఏ రకమైన ఆర్థిక ఇబ్బంది వచ్చినా ఆయన ఆదుకునేవారు. ఒకసారి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం స్వరాజ్య పత్రికకు పేపర్ లేక ప్రచురణ ఆగిపోతే వెంటనే పేపర్ అందించారట. దీనికి తోడు దేశంలో ఎక్కడ ఏ కష్టం వాటిల్లినా సహాయానికి ఆయన సిద్ధంగా ఉండేవారు. రాత్రి లేదు, పగలు లేదు, ఎప్పుడైనా ఎక్కడైనా ప్రజాశ్రేయస్సును కాంక్షిస్తూ పనిచేయడమే ఆయనకు తెలిసిన ఏకైక సూత్రం. 1930లో దేశంలో గాంధీజీ శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభించారు. దండి ఉప్పు సత్యాగ్రహం శాసనోల్లంఘనంలోని భాగమే. ఈ ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. స్వాతంత్ర్య ఉద్యమంతో పాటుగా ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఉద్యమంలోనూ కాశీనాథుని నాగేశ్వరరావు చూపిన చొరవ చాలా గొప్పది. ఆంధ్రరాష్ట్రం ఏర్పాటుకు సంబంధించిన అత్యంత ప్రాముఖ్యమైన ఒప్పందం వారి గృహం శ్రీబాగ్లోనే జరిగింది. అందుకే దానిని శ్రీబాగ్ ఒప్పందం అని పిలిచారు. దళితులంటే ఆయనకు చాలా అభిమానం. వేముల కూర్మయ్యను బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చదివించారు. ఇన్ని బాధ్యతలతో పాటుగా ఆంధ్ర గ్రంథమాలను స్థాపించి నిర్వహించారు. తెలుగునాట గ్రంథాలయోద్యమాన్ని ప్రోత్సహించారు. 1924–1934 సంవత్సరాల మధ్య ఆంధ్ర ప్రాంత కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా పనిచేశారు. ఆంధ్ర ప్రాంతంలో ఖద్దరు వ్యాప్తికి ఆయన అందించిన సేవలు చాలా గొప్పవి. జైల్లో ఉన్నప్పుడు భగవద్గీతకు ఆయన వ్యాఖ్యానం రాశారు. కొమర్రాజు లక్ష్మణరావు గారు వదిలివెళ్లిన విజ్ఞాన సర్వస్వ ప్రచురణ బాధ్యతను ఆయన తీసుకుని విజ్ఞాన సర్వస్వాలను ప్రచురించి తెలుగువారికి అమూల్యమైన కానుకలుగా అందించారు. ఆంధ్రనాటక కళాపరిషత్ వ్యవస్థాపకులలో ఆయన ఒకరు. ఇలా జీవితాంతం దేశానికి, దేశ స్వాతంత్ర్య సముపార్జనకు, ఆంధ్రరాష్ట్ర సాధనకు, దీనజనోద్ధరణకు, దళిత జన వికాసానికి, తెలుగు భాషా సాహిత్యాభివృద్ధికి అంకితమై కృషి చేసిన కాశీనాథుని నాగేశ్వరరావు మార్చి 1938–26న అస్తమించారు. విద్యార్థులందరికీ నమస్కారము. ఈ రోజు మనము 9వ తరగతి తెలుగు ఉపవాచకంలోని స్వరాజ్య వీరులు లో భాగంగా ఉన్న ఉన్నవ దంపతులు లక్ష్మీనారాయణ, లక్ష్మీబాయమ్మ పాఠం గురించి తెలుసుకుందాం. ఉన్నవ దంపతులు లక్ష్మీనారాయణ, లక్ష్మీబాయమ్మ భారత స్వాతంత్ర్య పోరాటంలో పురుషులతో సమంగా, ఆ మాటకొస్తే కొన్ని సందర్భాలలో పురుషుల కన్నా మిన్నగా సాహసాన్ని ప్రదర్శించిన స్త్రీమూర్తులు ఎందరో ఉన్నారు. అటువంటి ధీరోదాత్తురాలైన మహిళామూర్తి ఉన్నవ లక్ష్మీబాయమ్మ. గాంధీ మహాత్ముడి మాటను తన మాటగా, గాంధీజీ బాటను తన బాటగా మలచుకున్న ఉన్నవ లక్ష్మీనారాయణ గారి ధర్మపత్ని ఆమె. తన భర్త అడుగుజాడల్లో సాగి తన జీవితాన్ని సంఘ సంస్కరణ కోసం, దేశసేవ కోసం అంకితం చేసిన ఉత్తమురాలు ఉన్నవ లక్ష్మీబాయమ్మ. గుంటూరు జిల్లాలోని నత్తెనపల్లి తాలూకాలోని అమీనాబాద్ గ్రామకరణమైన నడింపల్లి సీతారామయ్య, లక్ష్మీదేవమ్మల చివరి సంతానంగా 1882లో జన్మించింది లక్ష్మీబాయమ్మ. అమీనాబాద్లో ఆమె బాల్యం, అక్కడి ప్రాథమిక పాఠశాలలోనే ఆమె విద్యాభ్యాసం గడిచింది. ఆ రోజుల్లో ఆడపిల్లలకు 10వ ఏటికే పెళ్లి చేసేవారు. లక్ష్మీబాయమ్మకి బావ లక్ష్మీనారాయణతో వివాహం జరిగింది.
ఉన్నవ లక్ష్మీనారాయణ సహృదయులు, సౌజన్యమూర్తి. మహాత్ముడి మార్గాన్ని మనసారా విశ్వసించిన వ్యక్తి. త్యాగము, సేవ అనే రెండు మాటల్నే తన జీవితంగా మలచుకున్న మహానుభావుడు లక్ష్మీనారాయణ. డిసెంబర్ 1877 4వ తేదీన ఉన్నవ శ్రీరాములు శేషమ్మల పెద్ద కుమారుడిగా జన్మించాడు. లండన్లో బారిస్టర్ చదివి న్యాయవాదిగా వృత్తి చేస్తూనే సంఘ సంస్కరణకు అంకితమయ్యారు. పల్నాడు పుల్లరి సత్యాగ్రహంలో వారు వహించిన పాత్ర చాలా గొప్పది. తన రచనలతో దీన జనోద్ధరణకు ఎంతగానో కృషి చేశారు. స్వరాజ్య పోరాటంలో కఠిన కారాగార శిక్షలు అనుభవించారు. కుల వ్యవస్థను నిరసిస్తూ సంఘ విజయం వంటి గొప్ప నవలను రచించారు. దీన్ని ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. ఆయనకు అన్ని విధాలుగా తగిన ఇల్లాలు లక్ష్మీబాయమ్మ. కందుకూరి వీరేశలింగం ఈ దంపతులను రాజమహేంద్రవరం రమ్మని ఆహ్వానించారు. అక్కడ వారు చేస్తున్న స్త్రీ జనోద్ధరణ కృషిని ఉన్నవ దంపతులు కళ్లారా చూసి గుంటూరు వచ్చాక వారు అటువంటి కృషినే ఆరంభించారు. భర్త మాటే తన మాటగా, ఆయన నడిచేబాటే తన బాటగా మలచుకున్న స్త్రీమూర్తి లక్ష్మీబాయమ్మ. మహిళా సేవకు తన జీవితాన్ని అంకితం చేసుకున్నారామె. చిన్నతనంలోనే భర్తను కోల్పోయిన స్త్రీలందరినో ఆదరించి వారికి తిరిగి వివాహాలు చేయించారు. ఆ రోజుల్లో ఉన్నవ దంపతుల సంఘ సంస్కరణని వ్యతిరేకించి వారిని ఛాందసులు సహపంక్తి భోజనాల నుండి వెలివేస్తే దానిని ఆమె ధైర్యంగా ఎదుర్కొన్నారు. 1918వ సంవత్సరంలో దేశభక్త కొండ వెంకటప్పయ్య చేతి వృత్తుల్లో స్త్రీలకు శిక్షణ ఇవ్వడం కోసం గుంటూరులో తన గృహంలో ఒక పాఠశాలను ప్రారంభించారు. అక్కడే వయోజనులకు చదువు చెప్పించారు. వారికి చదవడం, రాయడం నేర్పించారు. ఆ బాధ్యతని ఉన్నవ దంపతులు చూశారు. మరీ ముఖ్యంగా లక్ష్మీబాయమ్మ ఆ పనిలో ముఖ్య పాత్ర వహించారు. అదే కాలక్రమంలో శారదానికేతన్గా మారింది. కులమత వర్గ విభేదాలు లేకుండా అందరికీ శారదానికేతన్లో ప్రవేశం కల్పించారు. శారదానికేతన్ స్థాపనతో లక్ష్మీబాయమ్మ నిరాధారులైన ఆడపిల్లలెందరినో దగ్గరకు చేసుకుని సాయంకాలం వేళ బాలికలు అందర్నీ దగ్గరకు చేర్చుకుని అనేక కథలు చెప్పి వారిని ఆనందింపజేసి పాటలు పాడించి తగాదాలు తీర్చి ఆటలు ఆడించేవారు. శారదానికేతనం 4 భాషల సూత్రాన్ని అనుసరించింది. అప్పుడక్కడ తెలుగు, సంస్కృతం, ఆంగ్లం, హిందీ భాషలు నడుస్తూ ఉండేవి. పిల్లలకి ఈ 4 భాషల్లో ప్రావీణ్యత కలిగించే ప్రయత్నం చేసేవారు. చదువుతో పాటు చేతివృత్తులకి ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇతరులు కన్నపిల్లల్ని తన స్వంత పిల్లలుగా భావించి, ఆదరించి, అక్కున చేర్చుకుని వారి శ్రేయోభివృద్ధుల కోసం దేశమంతా తిరిగి విరాళాలు సంపాదించి తెచ్చిన ఉత్తమురాలు ఉన్నవ లక్ష్మీబాయమ్మ. 1921 పలనాటిలో సహాయ నిరాకరణోద్యమం జరిగింది. కారెంపూడిలో పలనాడు సదస్సు జరిగింది. దాని ప్రభావం వల్ల ప్రజలు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి ప్రభుత్వాధికారులని కూడా సాంఘిక బహిష్కరణ చేశారు. ఆ మేరకు ఉన్నవ లక్ష్మీనారాయణ, మాడభూషి, వేదాంతం నరసింహాచార్యులు మాచర్లలో ఉన్న గుంటూరు జిల్లా కలెక్టర్ షీల్డ్ని కలిసి విషయాన్ని వివరించడానికి వెడితే వారిని అరెస్టు చేసి 1 సంవత్సరం జైలు శిక్ష విధించారు. అది తెలియగానే లక్ష్మీబాయమ్మ గుంటూరు రైల్వే స్టేషన్ చేరి భర్తకు ధైర్యంగా వీడ్కోలు చెప్పి ఆయన తరపున తానే ఉద్యమాన్ని నడిపించింది. 1930వ సంవత్సరంలో గాంధీ మహాత్ముడు శాసనోల్లంఘనానికి సమకట్టారు. ఆ సందర్భంలో సబర్మతీ నది నుండి దండిదాకా పాదయాత్ర చేసి దండిలో ఉప్పు తయారు చేశాడు. ఉన్నవ దంపతులు ఆంధ్ర ప్రాంతమంతా తిరిగి స్వరాజ్య సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. ఎవరైతే స్వాతంత్ర్య శపథం చేశారో వారందరికీ ఆమె వీరకంకణాలు కట్టారు. శారదానికేతనంలోని బాలికలు స్వరాజ్య వీరులకి వీరగంధం పూశారు. నేవరంపాడులో ఉప్పు తయారు చేస్తుంటే లక్ష్మీబాయమ్మను అరెస్టు చేసి 6 నెలల కాలం పాటు కఠిన జైలు శిక్షని విధించారు. 1932లో శాసనోల్లంఘన ఉద్యమంలో భాగంగా ఢిల్లీలో మరోమారు అరెస్ట్ అయి జైలు శిక్షను అనుభవించారు. మహాత్మాగాంధీజీ ప్రతిపాదించిన వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు అరెస్టు చేయబడ్డారు. అప్పుడు 3 నెలల జైలు శిక్షను రాయవేలూరు జైలులో గడిపి తిరిగి వచ్చి సాంఘిక సంస్కరణ సేవా కార్యక్రమాల్లో మరింత శక్తిమంతంగా పాల్గొన్నారు.
ఫిబ్రవరి 1943 3వ తేదీన మరోసారి వారిని అరెస్టు చేసింది ఆంగ్ల ప్రభుత్వం. మద్యపాన నిషేధాన్ని కోరుతూ కల్లుపాకల దగ్గర ఎన్నోమార్లు పికెటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆమె పట్టుదల, దీక్ష ఎంత గొప్పవంటే ఆమె సంఘానికి, దేశానికి చేసిన సేవల్ని దృష్టిలో పెట్టుకుని గృహలక్ష్మి పత్రిక వారు ఆమెకు స్వర్ణ కంకణం బహూకరించాలని నిర్ణయించారు. అయితే ఆమె దేశానికి స్వాతంత్ర్యం వచ్చేవరకు బంగారు నగలు ధరించనని ప్రతిజ్ఞ చేశారు. అందువల్ల కంకణం స్వీకరిస్తానే కాని ధరించనని స్పష్టం చేశారు. దేశం కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం, సంఘ సంస్కరణ కోసం జీవితమంతా పోరాడి సాంఘిక సంస్కరణోద్యమాలను ఎంతో చైతన్యంతో ముందుకు నడిపించి, స్త్రీ విద్యావ్యాప్తికి చిరస్మరణీయమైన కృషి చేసి, తన భర్త కంటే ముందుగా 1956లో జీవితాన్ని చాలించిన తెలుగు నారీమణి ఉన్నవ లక్ష్మీబాయమ్మ. తన భార్యను గొప్ప దేశభక్తురాలిగా తీర్చిదిద్ది, ఆమెతో పాటుగా సాంఘిక సేవా రంగంలోనూ, స్వరాజ్య పోరాటంలోనూ కలిసి నడిచిన ఉత్తమ పురుషుడు ఉన్నవ లక్ష్మీనారాయణ 25-9-1958న అస్తమించారు. విద్యార్థులందరికీ నమస్కారము. ఈ రోజు మనము 9వ తరగతి తెలుగు ఉపవాచకంలోని స్వరాజ్య వీరులు లో భాగంగా ఉన్న దేశబాంధవి దువ్వూరి సుబ్బమ్మ పాఠం గురించి తెలుసుకుందాం. 5 దేశబాంధవి దువ్వూరి సుబ్బమ్మ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని జైలు శిక్షకు గురైన తొలి తెలుగు మహిళ దువ్వూరి సుబ్బమ్మ. అయితే ఆమెను జైల్లో ఎక్కడా, ఎలా ఉంచాలి? అది జిల్లా కలెక్టరుకు కూడా పెద్ద ప్రశ్న. అందుకే ఆయనే సుబ్బమ్మ దగ్గరకు వచ్చి బ్రిటిష్ ప్రభుత్వాన్ని క్షమించమని అడిగితే వదిలేస్తానన్నాడు. తన కాలిగోరు కూడా మీ బ్రిటిష్ ప్రభుత్వాన్ని క్షమాపణ అడగదు అంది ఆమె. సరే, ఒక 100 రూపాయల జరిమానా కడితే వదిలేస్తానన్నాడు. తన తలమీద కప్పుకొన్న చీర చెంగు తీసి, నా దగ్గరేముంది, విధవని బోడిగుండు తప్ప అంటూ పకాపకా నవ్వింది. కలెక్టరుకు ఏం చేయాలో అర్థం కాలేదు. చివరకు కఠిన కారాగార శిక్ష విధించాడు. ఆమె ఆనందంగా జైలుకెళ్ళింది. 1881వ సంవత్సరం నవంబర్ 15వ తేదీన సుబ్బమ్మ తూర్పు గోదావరి జిల్లాలోని దాక్షారామంలో జన్మించింది. వారి తండ్రి మల్లాది సుబ్బావధాని. 10 ఏళ్ల వయసులోనే సుబ్బమ్మకు వివాహం జరిగింది. ఆమె భర్త దువ్వూరి వెంకటప్పయ్య. అనేక బాల్య వివాహాలలో జరిగినట్లే సుబ్బమ్మ జీవితంలోనూ విషాదమే నిండింది. ఆమె భర్త వెంకటప్పయ్య మరణించారు. అయితే ఆమె నిరుత్సాహపడలేదు. చల్లపల్లి వెంకటశాస్త్రి దగ్గర తెలుగు, సంస్కృతం చదువుకున్నది. కృషితో, పట్టుదలతో 2 భాషల్లో మంచి పాండిత్యం సంపాదించింది. తన పాండిత్యంతో అద్భుతమైన రీతిలో ఉపన్యసించి బ్రిటిష్ ప్రభుత్వ దుర్మార్గాలను నిర్భయంగా ఎండగట్టింది. సుబ్బమ్మ గొప్ప వక్త. అనర్గళంగా మాట్లాడేది. ప్రసంగం మధ్యలో అనేక తెలుగు పద్యాలను, సంస్కృత శ్లోకాలను అలవోకగా చదువుతూ ప్రసంగించేది. చిలకమర్తివారి పద్యాల్ని, గరిమెళ్లవారి పాటల్ని రాగయుక్తంగా పాడుతూ ఆంగ్ల ప్రభుత్వాన్ని విమర్శించేది. ఆమె ఉపన్యాసాలను ప్రజలకు వినబడనివ్వకూడదని ఆమె మాట్లాడే చోట డప్పులు వాయించేవారట. అయినా ఆవిడ తన ఉపన్యాసం ఆపేవారే కాదు. డప్పు కొట్టి కొట్టి అలసిపోయి వాళ్లు వెళ్లిపోయాక ఆమె తన ప్రసంగాన్ని కొనసాగించేవారు. 1921లో టంగుటూరి ప్రకాశం అధ్యక్షతన కాకినాడలో జరిగిన సభలో స్వాతంత్ర్య తీర్మానాన్ని సమర్థిస్తూ ఆమె చేసిన అద్భుతమైన ప్రసంగం అశేష జనవాహినిని ఉత్తేజపరిచింది. సంఘ సంస్కరణ మార్గంలో సాగిన నిరాడంబర మహిళ ఆమె. పెద్దాడ సుబ్బమ్మ, చల్లపల్లి సీతమ్మల సహకారంతో మహిళా సభలు ఏర్పాటు చేశారు. బాలికా పాఠశాల స్థాపించి బాలికలకు ఉచిత భోజన వసతి కల్పించారు. తలమీద ఖాదీ చీరముసుగు వేసుకునేవారు. చీర కచ్చపోసుకు కట్టుకునేవారు. చిన్నప్పుడే పోలియో రావడం వల్ల ఒక కాలు కుంటుపడింది. అందువల్ల చేతికర్ర సాయంతో కుంటుతూ నడిచేవారు. నెత్తిన ఖాదీ బట్టల మూట, భుజానికి ఖాదీ సంచి. అలాగే ఊరూరా ఖద్దరు బట్టలు అమ్ముతూ తిరిగేవారు. స్వరాజ్య పోరాటంలో 1920లో మొదటిసారిగా 1 సంవత్సరం రాజమండ్రి జైలులో శిక్ష అనుభవించారు. ఆ తరువాత 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని రాయవేలూరు జైలులో నిర్బంధించబడ్డారు.
అప్పుడు ఆమెకు 6 నెలల జైలు శిక్ష విధించబడింది. 1932లో శాసనోల్లంఘన ఉద్యమంలో, 1940లో వ్యక్తి సత్యాగ్రహంలో, 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని లారీ దెబ్బలు తిన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోని వ్యక్తిత్వం ఆమెది. ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగల సమర్థురాలు ఆమె. ఆ రోజుల్లో పిఠాపురంలో పెద్దాడ కామేశ్వరమ్మని పోలీసులు తీవ్రంగా కొట్టారు. ఆ దారుణాన్ని చూసి చలించిపోయి పోలీసుల లాఠీలకి ఎదురు నిలిచింది. మీరు మనుషులా రాక్షసులా అని నిలదీసింది. ఆమెకు సమాధానం చెప్పలేక పోలీసులు తలొంచుకుని వెళ్లిపోయారు. జీవితమంతా దేశసేవలోనే గడిపిన సుబ్బమ్మగారు ఎటువంటి పదవులు ఆశించలేదు. ఎటువంటి గౌరవాలు కోరుకోలేదు. దాదాపుగా 16 ఏళ్లు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యురాలిగా స్వాతంత్ర్య ఉద్యమంతో మమేకమయ్యారు. ఆమె చేసిన దేశసేవను దృష్టిలో ఉంచుకుని కాకినాడ కాంగ్రెస్ మహాసభ ఆమెను దేశబాంధవిగా ప్రస్తుతించింది. మే 1964 నెల 31వ తేదీన పరమపదించారు దువ్వూరి సుబ్బమ్మ. విద్యార్థులందరికీ నమస్కారము. ఈ రోజు మనము 9వ తరగతి తెలుగు ఉపవాచకంలోని స్వరాజ్య వీరులు లో భాగంగా ఉన్న అయ్యదేవర కాళేశ్వరరావు పాఠం గురించి తెలుసుకుందాం. అయ్యదేవర కాళేశ్వరరావు తెలుగును ప్రేమించి, తెలుగుతనాన్ని మనసారా గౌరవించి, తెలుగువారి ఔన్నత్యాన్ని జాతీయ స్థాయిలో చాటి చెప్పి, దేశ స్వాతంత్ర్య పోరాటంలో తన సర్వస్వాన్ని ధారపోసి, గాంధీ మహాత్ముడి అనుచరుడిగా స్వరాజ్య సంగ్రామంలో జైలు శిక్షలు అనుభవించి, జీవితాన్ని దేశసేవలో చరితార్థం చేసుకున్న మహనీయుడు అయ్యదేవర కాళేశ్వరరావు. కృష్ణా జిల్లాలోని నందిగామలో కాళేశ్వరరావు జనవరి 1882 22వ తేదీన జన్మించారు. నందిగామలోనే కాళేశ్వరరావు గారి బాల్యం గడిచింది. అక్కడే ఉన్న ఇంగ్లీషు బడిలో చదివి తన 9వ ఏట ప్రైమరీ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఆయన ఏకసంధాగ్రాహి. ఒకసారి విన్న పాఠం ఎప్పటికీ మరచిపోయేవారు కాదు. ప్రైమరీ తరువాత హైస్కూల్ చదువు కోసం ఆ పిల్లవాడిని బందరు కాని, బెజవాడ కాని పంపడానికి తల్లిదండ్రులకు మనసు రాలేదు. అందువల్ల 1894 వరకు ఆయన నందిగామలోనే ఉండిపోయారు. వీరి 14వ ఏట కంచికచర్ల కరణంగారి అమ్మాయి పింగళి దుర్గాంబతో వివాహం జరిగింది. వివాహం అయ్యాక జూన్ 1894 నెలలో 3వ ఫారంలో బందర్లో చేరారు. ఆ నెలలోనే నెలవారీ పరీక్షలలో ఆయనకు మొదటి స్థానం వచ్చింది. 1897లో మెట్రిక్యులేషన్ పరీక్షలోనూ, 1899లో ఎఫ్ఏలోనూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. ఆయనకు మద్రాసులో బిఏ చదవాలని, ఆ తరువాత ఇంజనీరింగ్ చదవాలని ఉండేది. కాని తండ్రి ఆదేశంతో బందర్లోనే ఆయన బిఏ చదువుకొన్నారు. 1901లో బిఏ లో ఆయనకు బంగారు పతకం లభించింది. కాలేజీలో ప్రదర్శించే నాటకాలలో వీరు ముఖ్య పాత్రలు ధరించేవారు. 1903లో తండ్రి మరణించడంతో ఆయన బందరు వదిలి నందిగామ వెళ్లిపోయారు. ఆ తరువాత 1906లో వారు స్వతంత్ర జీవనం గడపాలని న్యాయవాద వృత్తి చేపట్టారు. రైతు సమస్యల మీద పనిచేయడంలోనూ, మద్రాస్ ఎస్టేటు లాండ్ చట్టం మీద, హిందూ ధర్మశాస్త్రం మీద వారికి గొప్ప ప్రావీణ్యత అలవడింది. న్యాయవాద వృత్తిలో వారెంతో గొప్ప పేరు, ధనం సంపాదించారు. ముఖ్యంగా జమీందారీ వ్యవహారాలను చక్కబెట్టడంలో వారి ఆదాయం, కీర్తి ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చెందాయి. అయ్యదేవర కాళేశ్వరరావు గారి వినయం, సంస్కారం అందరి ప్రశంసలందుకున్నాయి. దేశ స్వాతంత్ర్యోద్యమం అయ్యదేవర వారిని బలంగా ఆకర్షించింది. మహాత్మాగాంధీజీ పిలుపుతో సహాయ నిరాకరణ ఉద్యమంలోకి అడుగుపెట్టారు. మద్రాసులో వందేమాతర ఉద్యమ స్ఫూర్తితో పెద్ద సభను ఏర్పాటు చేయడంలో, బెంగాల్ విద్యార్థులకు నిధిని సేకరించడంలో వారు ప్రముఖ పాత్ర వహించారు. అంతేకాదు, సంఘ సంస్కరణకు, అస్పృశ్యతా నివారణకు ఉద్యమించారాయన. ఆ తరువాత 1904, 1905లలో మద్రాసులో కొమర్రాజు లక్ష్మణరావు, దేశరాజు పెదబాపయ్యలతో కలిసి దళిత విద్యార్థుల కోసం రాత్రి పాఠశాల నడిపారు. 1907లో నందిగామలో సంఘ సంస్కరణ సభల్లో, వితంతు వివాహాలు చేసుకున్న వారి సభల్లో పాల్గొని
వారితో సహపంక్తి భోజనాలు చేసి ఆ ఊరిలోని దళితుల్ని స్వయంగా సభకు తీసుకువచ్చారు. 1906 నుండి దళితుల పాఠశాల తన స్వంత సొమ్ముతో నిర్వహించారు. 1917లో వీరి సహాయంతోనే విజయవాడలో ప్రథమ ఆదిఆంధ్ర మహాసభ శ్రీ భాగ్యరెడ్డివర్మ అధ్యక్షతన జరిగింది. పత్రికా రచన, నిర్వహణ అంటే కూడా వారికి చాలా ఇష్టం ఉండేది. అప్పట్లో తిరుపతిలో శ్రీమాన్ తిరువేంగళాచార్యులు వెంకటేశ పత్రిక స్థాపించారు. అందులో అయ్యదేవరవారు స్వరాజ్య పోరాటానికి అనుగుణంగా ఎన్నో వ్యాసాలు వ్రాసేవారు. మార్చి 1908 26న దేశభక్తుడైన వి.ఓ. చిదంబరం పిళ్ళైని బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసినప్పుడు స్వరాజ్య పత్రికలో అరే ఫిరంగి క్రూర వ్యాఘ్రమా అనే ఒక వ్యాసం ప్రకటించారు. దాంతో హరిసర్వోత్తమరావుకు, బోడి నారాయణరావుకు 2 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించబడింది. అప్పుడు కాళేశ్వరరావు గారే తెలుగు స్వరాజ్య పత్రిక భారాన్ని స్వీకరించి నిర్వహించారు. గ్రంథాలయోద్యమ విషయంలో అయ్యంకి వెంకటరమణయ్యతో, సూరి నరసింహశాస్త్రితో కలిసి పనిచేశారు. ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 700 గ్రామాలలో గ్రంథాలయాలు స్థాపించారు. వందేమాతర ఉద్యమ కాలం నుండే స్వాతంత్ర్య ఉద్యమంతో అనుబంధం సాగిస్తున్న కాళేశ్వరరావు గారు 1917 నాటి కలకత్తా కాంగ్రెస్ మహాసభలతో అఖిల భారత కాంగ్రెస్ సభ్యుడయ్యారు. 1919లో రౌలట్ సత్యాగ్రహ యాత్ర సందర్భంగా గాంధీజీ విజయవాడలోని వారింటికి విచ్చేశారు. గాంధీజీ పిలుపు మేరకు న్యాయవాద వృత్తిని వదిలిపెట్టి తన సమయం అంతా స్వాతంత్ర్య పోరాటానికే వినియోగించారు. మార్చి 1921లో అఖిల భారత కాంగ్రెస్ కార్యవర్గ మహాసభలు విజయవాడలో జరిగాయి. గాంధీజీతో సహా ఎందరో పెద్దలు ఆ సమావేశానికి విచ్చేశారు. మహాసభల విషయంలో అయ్యదేవరవారు ఎంతో సేవ చేశారు. స్వాతంత్ర్యోద్యమంలో కాళేశ్వరరావు ఎన్నోమార్లు జైలు శిక్షలు అనుభవించారు. తొలిసారిగా సహాయ నిరాకరణ ఉద్యమంలో అరెస్ట్ అయి 1 సంవత్సరం రాజమండ్రి సెంట్రల్ జైలులో, కడలూరు జైలులో శిక్షను అనుభవించారు. ఆ తరువాత 1930లో శాసనోల్లంఘన ఉద్యమంలో భాగంగా మచిలీపట్నం సముద్ర తీరంలో ఉప్పు తయారు చేసి అరెస్ట్ అయ్యారు. క్విట్ ఇండియా ఉద్యమంలో మరోసారి అరెస్ట్, జైలు శిక్షలు అనుభవించారాయన. 1926, 1937, 1946, 1955 సంవత్సరాలలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో విజయవాడ నుండి పాల్గొని ఘన విజయాలు సాధించారు. ఆంధ్ర రాష్ట్రానికి తొలి సభాపతిగా సేవలందించారు. ఆయన మంచి రచయిత కూడా. జైలు శిక్షలు అనుభవిస్తున్న కాలంలోనే చైనా జాతీయోద్యమ చరిత్ర, ఈజిప్టు చరిత్ర, ఫ్రెంచి విప్లవ చరిత్ర, అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్ర మీద మంచి పుస్తకాలు రచించారు. వారి రచన నవ్యాంధ్రం నా జీవిత కథ వారి జీవిత కథ మాత్రమే కాదు, ఆనాటి తెలుగువారి కథ కూడా. విజయవాడ పురపాలక సంఘ అధ్యక్షుడిగా విజయవాడకు ఆయన చేసిన సేవ చాలా గొప్పది. 1930లో ఆయన మున్సిపల్ చైర్మన్ గా ఉన్న కాలంలోనే విజయవాడకు విద్యుచ్ఛక్తి వచ్చింది. దక్షిణ భారత హిందీ ప్రచార సభ భవనం, ఆంధ్రరత్న భవనాలతో పాటుగా వన్లైన్లో ఏర్పాటు చేసిన పెద్ద మార్కెట్, మురుగునీటి పారుదల సౌకర్యాలు, ప్రజలకు మంచినీరు. ఇలా విజయవాడ వికాసానికి కాళేశ్వరరావు గారు చేసిన సేవ చిరస్మరణీయం. చివరిగా 1962లో విజయవాడ నుండి శాసనసభకు పోటీ చేశారు. ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. కానీ ఎన్నికల ఫలితాలు వెలువడే ముందే ఫిబ్రవరి 1962 26న కాళేశ్వరరావు గారు మరణించారు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.